బొక్కలో తెలుసుకుంటే 2 నిమిషాల పని. అంటే చట్టంతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు. కావాలనుకుంటే చేసేస్తాం, ఒకడిని వేసేసాం, రెండో వాడి కోసం ఎతుకులాడుతున్నాం. ఇదేంటి? ఇది రాజ్యాంగం అమల్లో ఉన్నట్ట? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నట్ట? వైసీపీ నేతలందరూ ఆరోపిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నట్లా? ఇక్కడ 70 సంవత్సరాల వయసులో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఒక్క అవినీతి మరక లేదు ఆయన మీద. ఒక తెలుగుదేశం పార్టీతోటి విభేదించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటాడన్న కారణంతో ఎన్టీవీలో తను చేసుకునేటటువంటి ఉద్యోగాన్ని కూడా మాన్పించి అతని మీద కక్ష సాధింపు చర్యకు దిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి సాక్షి టీవీలోకి తీసుకొచ్చి ఇతని ఒక జర్నలిస్ట్గా కొనసాగుతున్నాడు అనేటటువంటి బాధ తప్ప ఏమన్నా ఉందా వాళ్ళకి? సరే, ఇక్కడ కేసు జోలి మనకొద్దు. అతను మాట్లాడింది ముమ్మాటికి తప్పు. మనం అనేక సార్లు మన ఛానల్లో కూడా ఖండించాం. మహిళలను అవమానించేటటువంటి ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, శిక్షించాల్సిందే. అయితే అక్కడ ఎక్కడైనా ఎవరి చేత కేసు పెట్టించారు? రాయపాటి శిరీష అని మీరు పెంచి పోషించినటువంటి ఒక ఉద్యమ నేత. మీ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అడిగితే బాగా చెప్తాడు రాయపాటి శిరీష గారి గురించి. ఎందుకంటే ఉద్యమంలో కలిసి నడిచినటువంటి నేతలు కాబట్టి. ఆయన కూడా ఇప్పుడు మీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఆయన కూడా ఒక దళిత నేతే. ఏదైతే మీరు దళిత నేత చేత ఫిర్యాదు ఇప్పించేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద 56 సబ్ క్లాస్ 2 SC/ST అట్రాసిటీ కేసు ఏ విధంగా మీరు పెడతారు? అంటే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదనుకున్నారా మీరు? అన్ని సందర్భాల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించగలమని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున మీ వల్ల కాదా? మీరు చూపించినటువంటి అత్యుత్సాహం వల్ల కాదా మీ పోలీసులు చివాట్లు తినది గౌరవ జడ్జి గారి చేత? ఎన్నిసార్లు మీకు బుద్ధి చెప్పాలి? ఏదైతే కొమ్మినేని గారి తరపునటువంటి లాయర్ పొన్నవోలు గారు ఆ వీడియో మొత్తాన్ని కూడా జడ్జి గారికి సమర్పించిన తర్వాత జడ్జి గారు ఆ వీడియో మొత్తాన్ని పరిశీలించినాక ఎక్కడ కూడా ఇక్కడ దళితుల ప్రస్తావనే రాలేదు కదా. మీరు 56 సబ్ క్లాస్ 2ని ఏ విధంగా మీరు అప్లై చేశారు ఇక్కడ అని చెప్పేసి ఇట్లాంటి పనులు మీకు ముందు తాకీదులు ఇవ్వాల్సి వస్తుంది ఇలా చేస్తే అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఆయన మీద ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు లేవే. సీనియర్ జర్నలిస్టుగా ఉండి యాంకరింగ్ చేసేటటువంటి సమయంలో వారించకపోవటం ఆయన తప్పు అయితే దానికి తగిన శిక్ష ఏదో ఉంటుంది, వేయండి. దానికి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఆయన్ని వీలైనన్ని రోజులు జైల్లో ఉంచాలనేటటువంటిది మీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ కక్ష సాధింపు ఆలోచనలకు నిదర్శనం కాదా ఇది? ఎటుపోతుంది? విలువల గురించి మాట్లాడతారే. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన చేసిందంటారే. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన చేసినందుకే కదా వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి మీకు 124 స్థానాలు ఇచ్చింది. మీరు అంతకన్నా 100 రెట్లు ఎక్కువ చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? ఆ ప్రజాస్వామ్యం వల్ల కాదా మీరు అధికారంలోకి వచ్చింది? ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఆ రాజ్యాంగాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం మీకు లేదా? వ్యవస్థల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? వ్యవస్థల్ని మీ చేతుల్లోకి తీసుకొని వ్యవస్థీకృతం చేసుకొని
పోలీసుల చేత తప్పుడు కేసులు ఎన్నిసార్లు పెట్టిస్తారు మీరు? ఇది మాత్రం మీకు వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పక తప్పదు. కొమ్మినేని మంచి చేశారా తప్పు చేశారా కోర్టులు నిర్ణయిస్తాయి. అతను నివారించలేకపోవటం యాంకరింగ్ చేసేటటువంటి క్రమంలో ఆ విశ్లేషకుడు నోటి వెంట ఈ రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా ఆమోదించినటువంటి ఆ మాటల్ని ఎవ్వరు కూడా ఒప్పుకోరు, అంగీకరించరు. అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ దానిని మానిటరింగ్ చేసేటటువంటి ఆయన నియంత్రించలేకపోయాడు అనేటటువంటి కారణంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వీలైనన్ని రోజులు ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనేటటువంటి మీ యొక్క కక్ష సాధింపు ధోరణిని కూడా ఈ ప్రజాస్వామ్యం ఎండగట్టి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. నమస్తే. బొక్కలో తెలుసుకుంటే 2 నిమిషాల పని. అంటే చట్టంతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు. కావాలనుకుంటే చేసేస్తాం. ఒకడిని వేసేసాం, రెండో వాడి కోసం ఎతుకులాడుతున్నాం. ఇదేంటి? ఇది రాజ్యాంగం అమల్లో ఉన్నట్ట? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నట్ట? వైసీపీ నేతలందరూ ఆరోపిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నట్లా? ఇక్కడ 70 సంవత్సరాల వయసులో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఒక్క అవినీతి మరక లేదు ఆయన మీద. ఒక తెలుగుదేశం పార్టీతోటి విభేదించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటాడన్న కారణంతో ఎన్టీవీలో తను చేసుకునేటటువంటి ఉద్యోగాన్ని కూడా మాన్పించి అతని మీద కక్ష సాధింపు చర్యకు దిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి సాక్షి టీవీలోకి తీసుకొచ్చి ఇతని ఒక జర్నలిస్ట్గా కొనసాగుతున్నాడు అనేటటువంటి బాధ తప్ప ఏమన్నా ఉందా వాళ్ళకి? సరే, ఇక్కడ కేసు జోలి మనకొద్దు. అతను మాట్లాడింది ముమ్మాటికి తప్పు. మనం అనేక సార్లు మన ఛానల్లో కూడా ఖండించాం. మహిళలను అవమానించేటటువంటి ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, శిక్షించాల్సిందే. అయితే అక్కడ ఎక్కడైనా ఎవరి చేత కేసు పెట్టించారు? రాయపాటి శిరీష అని మీరు పెంచి పోషించినటువంటి ఒక ఉద్యమ నేత. మీ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అడిగితే బాగా చెప్తాడు రాయపాటి శిరీష గారి గురించి. ఎందుకంటే ఉద్యమంలో కలిసి నడిచినటువంటి నేతలు కాబట్టి. ఆయన కూడా ఇప్పుడు మీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఆయన కూడా ఒక దళిత నేతే. ఏదైతే మీరు దళిత నేత చేత ఫిర్యాదు ఇప్పించేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద 56 సబ్ క్లాస్ 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ విధంగా మీరు పెడతారు? అంటే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదనుకున్నారా మీరు? అన్ని సందర్భాల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించగలమని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున మీ వల్ల కాదా? మీరు చూపించినటువంటి అత్యుత్సాహం వల్ల కాదా మీ పోలీసులు చివాట్లు తినది గౌరవ జడ్జి గారి చేత? ఎన్నిసార్లు మీకు బుద్ధి చెప్పాలి? ఏదైతే